ఫుడ్ డెలివరీ బాయ్ల కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్ని అడ్డంకులొచ్చినా సరైన సమయానికి సరైన అడ్రస్లో ఫుడ్ డెలివరీ చేయడం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. తాజాగా ఓ ఫుడ్ డెలివరీ బాయ్కి భయంకరమైన అనుభవం ఎదురైంది. శ్మశానంలో ఫుడ్ డెలివరీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో అతను భయంతో గజగజ వణికిపోయాడు. చివరికి ఆర్డర్ను డెలివరీ చేయకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒక డెలివరీ బాయ్ ఎప్పటిలాగే అతనికి ఒక ఫుడ్ ఆర్డర్ వచ్చింది. బిర్యానీ పార్సల్ తీసుకొని ఫుడ్ డెలివరీ చేయాల్సిన అడ్రస్కి వచ్చాడు. ఫుడ్ ఆర్డర్ పెట్టిన యువతికి ఫోన్ చేశాడు. ఆ అమ్మాయి కొంచెం ముందుకు రమ్మంది. కానీ అతను ముందుకెళ్లగా ఆ లొకేషన్ చూసి షాక్ అయ్యాడు. ఆ వ్యక్తి ముందుకు రాగా అక్కడ శ్మశానం కనిపించింది. ఆ అమ్మాయి శ్మశానం లోపలికి రమ్మంది. అతడు షాక్ అయ్యాడు. తాను లోపలికి రాలేనని బయటికొచ్చి పార్సల్ తీసుకోవాలని అన్నాడు. దానికి ఆ అమ్మాయి తాను చాలా లోపలున్నానని, బయటికి రాలేనని, తాను శ్మశానంలో ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటున్నాను అని చెప్పింది. ఈ మాటలు విన్నాక రైడర్ పూర్తిగా హడలెత్తిపోయి ఆర్డర్ క్యాన్సిల్ చేసి అక్కడి నుంచి వెంటనే పారిపోవాల్సి వచ్చింది. ఈ సంఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియదు. కానీ కొందరిది ఫేక్ వీడియోని, మరికొందరు ఏఐ ద్వారా తయారైన వీడియోని చర్చ చేస్తున్నారు. అయినా రాత్రి సమయాల్లో ఇలాంటి అడ్రస్లకు డెలివరీ చేయడం ఎంత భయంకరమో ఈ వీడియో అందరికీ చూపిస్తుంది.